హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీనందు. ఈ మధ్య కాలంలో ఫేస్బుక్లో ఒక ఆర్టికల్ చదివాను. దాంపత్యం దారి తప్పకుండా ఉండాలంటే ఎలా అని చెప్పి. అంటే మనం ఎక్కువ చూస్తూ ఉన్నాము, ఎక్కువ డివోర్స్ కేసెస్, బ్రేకప్లు, సూసైడ్లు ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. అసలు ఏదైనా రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, అసలు ఎలా ఉండాలి, మన చుట్టూ ఉన్న సమాజం దాని మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, దీని గురించి చాలా చక్కగా అద్భుతంగా రాశారు సుధాకర్ రెడ్డి గారు. ఈయన సీనియర్ సైకాలజిస్ట్. మరి సార్ మనతో జాయిన్ అవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సుధాకర్ గారు. నమస్తే మేడం. సార్, మీరు రాసిన ఆర్టికల్ నేను చదివాను. ఎన్నో లక్షల మంది లైకులు కొట్టారు, ఎంతో మంది వేల మంది షేర్లు చేశారు. సార్, ఇప్పుడున్న జనరేషన్లో ఈ మధ్య కాలంలో మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం సార్. ఈ డివోర్స్ కానివ్వండి, ఈ విడిపోవడాలు కానివ్వండి, ఏదైనా పెళ్ళి అన్న రిలేషన్ అన్న ఎక్కువ బ్రేకప్లే కనిపిస్తున్నాయి. దీని గురించి సార్ మీరు ఏం చెప్తారు సార్? మేడం, ఒక విధంగా భారతీయులు అదృష్టవంతులు. ఎందుకంటున్నానంటే ఇట్లాంటి బ్రేకప్లన్నీ మన దేశంలో 1% మాత్రమే ఉంది. 1% బ్రేకప్లకే మీరు ఇంత బాధపడుతుంటే అమెరికాలో 52% బ్రేకప్లు ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళకి ఎన్ని రోజులు భర్త లేదా భార్య ఉంటారో తెలీదు. అందుకనే వాళ్ళు మదర్స్ డే, ఫాదర్స్ డే చేసి తను ఇంతకు ముందు మీ నాన్న లేదా మీ మదర్ అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఆ దేశాల్లో ఉంది. ఇది విమర్శించడానికి కాదని, కానీ భారతదేశంలో వివాహ వ్యవస్థ చాలా పటిష్టమైంది. అన్ని వ్యవస్థల కంటే వివాహ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. చూడండి, మనం చాలా పకడ్బందీగా చేసిన అగ్రిమెంట్లని కాదని చెప్పి మోసం చేసే వాళ్ళు ఉంటారు, లేదా రిజిస్ట్రేషన్ చేసిన భూములను కూడా కబ్జా చేసే వాళ్ళు ఉంటారు, అంటే చట్టాలను అతిక్రమించే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా నలుగురి మధ్యలో ఓ భర్త కట్టిన తాళిని పవిత్రంగా భావించే భార్య, ఆ భార్యను జీవిత కాలం చనిపోయేంత వరకు బాధ్యతగా చూసుకోవాలి. ఆమెని తనకు సర్వంగా భావించి ఆమెకి చేదోడు వాదోడుగా ఉండాలనుకునే భర్త ఎంత అద్భుతం అండి. అక్కడ ఏమైనా ఉన్నాయా? అగ్రిమెంట్లు ఉన్నాయా? చట్టాలు ఏమీ లేవండి. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా పెళ్లి ఒకరు తాళి కట్టచ్చు, ఒకరు దండలు మార్చుకోవచ్చు, ఇంకొకటి చేయొచ్చు. రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఎన్నున్నా కూడా ఈ పవిత్రమైన బంధానికి విపరీతమైన విలువ ఇస్తామని. దీనికి కారణం భారతదేశంలో, పాకిస్తాన్ లో కూడా బాగానే ఉంటారు, అక్కడ కూడా బ్రేకప్లు తక్కువే. అంటే పాకిస్తాన్ అయినా భారతదేశం అయినా మనకి పూర్వంలో ఉన్న మన రామాయణం, మహాభారతం ఇలాంటి పురాణాలు లేకపోతే ఇతిహాసాల్లో ఉన్న కథలు లేదా వాళ్ళ చరిత్రలు మనల్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే దురదృష్టవశాత్తు ఆధునిక సమాజంలో ఇప్పుడిప్పుడే ఈ దుష్ట నీతి కాళ్ళు ఉనుకుంటుందండి, వేళ్ళు ఉనుకుంటుంది. ఇప్పుడు బాగా మేము చదువుకున్నాం అనుకునే వాళ్ళని ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు అనుకుంటుంటారు నేను పోస్ట్ గ్రాడ్యుయేట్, నేను పిహెచ్డి అని. వివేకము లేకుండా, సామాజిక స్పృహ లేకుండా, చైతన్యం లేకుండా, జాగృతి లేకుండా, లక్ష్యాలు లేకుండా, నైపుణ్యాలు లేకుండా సమాజంలో బ్రతుకుతున్న వాళ్ళని చదువుకున్న వాళ్ళని ఎలా అనుకుంటామండి? నేను చాలా చెప్తుంటా, అంటే నా దగ్గరికి వచ్చేదో చెప్తా, నేను కూడా పీజీని ఏమని. సరే, మంచిదే. ఒక 4 రోజుల క్రితం కూడా నేనేదో బ్యాంక్ లో ఉంటే ఒక ఆమె నేను ఎంటెక్ సార్ చెప్పింది, ఏదో మాట్లాడుతుంటే, థ్యాంక్స్ అమ్మా అన్న. మీరెవరు ఏమంటే, చిన్న సైకాలజిస్ట్ అమ్మా, నాకు 12 డిగ్రీలు ఉన్నాయి, ఒక 6 పీజీలు, 6 పీజీ డిప్లొమా. అవునా అని. అంటే ఆమె ఏమనుకున్నా అంటే, నేను ఒకటి చదివేశాను కాబట్టి నాకు మించిన మేధావి లేదని ఏదో ఆర్గ్యూ చేస్తుంది. కానీ మనం వాళ్ళేం చెప్పకూడదు, వాళ్ళు హర్ట్ అవుతారని. ఇది ఎందుకంటున్నానంటే, ఈ వివాహ వ్యవస్థల్లో భార్యాభర్తల దాంపత్య జీవితంలో కూడా ఈ ఆధునికత వేలు పెడతా ఉంది. సోషల్ మీడియా చాలా అద్భుతమైందండి, కొంతమంది అనుకుంటుంటారు. కానీ ఇలాంటి కొంతమంది చేష్టలు, చర్యలు ఇతరుల్ని ప్రేరేపిస్తున్నాయి, వాళ్ళకి మార్గదర్శనం చేస్తున్నాయి. చిన్న చిన్న లోపాలను భూతత్వంలో చూసి విడాకులు తీసుకోవడం,
విడాకులు తీసుకుంటే సంతోషం అండి, ఒకవేళ విడాకులు తీసుకుంటే అది చట్టబద్ధం. ఉమ్, వివాహేతర బంధాలు పెట్టుకోవడం, ఉమ్, ఆ విషయం తెలిస్తే భార్యలను భర్తలు, భర్తల్ని భార్యలు హతమార్చడం, చంపేయడం, ఉమ్, ఏమంటే బిడ్డల్ని చంపేసే తల్లులు తండ్రులను చూస్తున్నామని. ఉమ్, ప్రపంచంలో ఏ జీవరాశి కూడా తన బిడ్డల్ని చంపదండి. అంటే పాములు అప్పుడే పుట్టినప్పుడు ఏదో పాములు తన పిల్లల్ని తానే తింటాదని ఏదో అంటున్నారు, కానీ మిగతా ఏ ప్రాణి కూడా బిడ్డల్ని చంపదు. ఉమ్, అలాంటిది ఒక ప్రియుడి కోసం ఒక మహిళ తన ముగ్గురు పిల్లల్ని విషమిచ్చి చంపడమో లేదా బావిలో దేసి చంపడమో, చంపేసి ఈ ప్రియుడితో వెళ్ళిపోవడం అంటే ఇది పైచాచికత్వమా, వ్యామోహమా, ఉన్మాదమా? ఆలోచించండి. ఉమ్, ఇది ఎందుకు అవుతుందంటే అండి, అంటే వివాహ బంధంలో ఇలాంటి వాళ్ళల్లో లైంగికమైన విపరీత ధోరణులు ఉంటాయి. ఉమ్, అంటే శృంగార పరమైన ఉన్మత్త లక్షణాలు ఉంటాయి. వాళ్ళకి శృంగారం అంటే ఏదో తెలియదండి, ఉమ్, వాళ్ళు ఏదో భ్రమలో ఉండి విపరీతంగా ఆలోచిస్తుంటారు. నిజానికి ఏం లేదండి. అంటే మనం కొంత ఛానల్స్ వ్యక్తిగత చెప్పేవాడు ఏముంటదండి, ఒక పిచ్చుకుంటది, ఒక క్షణంలో కలిసేసి వెళ్ళిపోతుంది, క్షణంలో. కానీ దానికి పిల్లలు పుడుతున్నాయి. ఏనుగు ఓఎమ్మ 1000 కేజీలు బరువున్న ఏనుగు క్షణంలో ఇంకొక దాంతో కలుస్తాయి, పశువులు ఏవైనా. కానీ గంటల తరబడో ఇదేం కాదండి, ఇదేమి వన్ డే క్రికెట్ మ్యాచ్ కాదు కదా. కానీ వీళ్ళు అలా భ్రమలేక వెళ్ళిపోతారు. శృంగారం అన్నా దాంపత్యం అన్నా ఇదేదో వన్ డే క్రికెట్ మ్యాచ్ లాగా అనుకుని విపరీతంగా ఆలోచించి ఎదుటి వ్యక్తిని తక్కువగా చులకనగా అర్థం చేసుకుని మరెక్కడో అదేదో ఉంది, ఆ సంతోషం ఉంది, సరదా ఉంది, ఉత్సాహం ఉందని ఇంకెక్కడో వెతుక్కొని అక్కడికి పోయి అక్కడ కూడా బొక్క బోర్లా పడి అక్కడ వదిలేసి తమ జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని. అంటే నా అనుభవంలో కూడా చెప్తాను, సైకాలజిస్ట్ గా కౌన్సిలింగ్ చేయడమే కాదని ఒక 7 ఏళ్ళు తిరుపతి కోర్టులో ఎక్స్పర్ట్ గా ఈ భార్యాభర్తల డిస్ప్యూట్స్ అక్కడ ఒక మీడియేషన్ సెంటర్ ఉంటుంది, ఆ సెంటర్ కేంద్రంలో పనిచేశాను, మధ్యవర్తిత్వ నిపుణుడిగా పనిచేశాను. వాళ్ళకి అర్థం కాదు, ఇక్కడ నుంచి అక్కడికి పోయాం, ఆడిట్లే వీడిట్లే, ఈ మగవాళ్ళంతా దొంగలనే ఆడవాళ్ళు, లేకపోతే ఆడవాళ్ళంతా ఇట్లా వాళ్ళనే మగవాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళంతా సమాజంలో వెతికి వెతికి చూస్తే కూడా ఓ 4-5% కంటే ఉండరండి. కానీ ఈ 4-5% వాళ్ళు చేసే తప్పుల వల్ల జనం భయపడదు. ఇప్పుడు నిన్నే ఏదో చూసానండి, సౌత్ కొరియాలో పిల్లలు లేక స్కూళ్ళు మూసేశారండి. 4600 స్కూల్స్ మూత. ఎందుకంటే పిల్లలు లేరు. పిల్లలు ఎందుకు లేరు? సంసార సుఖాలు లేవు. సంసార సుఖం ఎందుకు లేదు? శక్తి లేదా, తర్వాత ఆర్థిక సమస్యలు, ఉద్యోగాలు లేదు, నిరుద్యోగం. ఈ పెళ్లి చేసుకొని పిల్లల కంటే ఏమయ్యాలో తెలియదు. మనకి అదృష్టం అంటే భారతదేశంలో అలాంటి సమస్య లేదండి భారతదేశంలో. కానీ ఇప్పుడండి చాలా మంది మా దగ్గరికి వస్తుంటారండి, పిల్లలు పుట్టక డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటారు. ఈ సహజ ప్రక్రియ అండి. అంటే ఎక్కడ ఏ జీవరాశి కూడా నాకు పిల్లలు పుట్టలేదని డాక్టర్ల దగ్గరికి ఇంకోదా వైద్యానికి పోవు. కానీ కొంతమంది నాకు 10 లక్షలు వస్తుందండి నెలకి, కానీ పిల్లలు పుట్టల, సామర్థ్య లోపు, ఆ డాక్టర్ దగ్గరికి ఆయనకు 10 లక్షలు 5 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఏదోగా చేస్తాయి. ఇది ఎంత దురదృష్టం చెప్పండి, చాలా దురదృష్టం అండి. దీనికి కారణం శారీరక సామర్థ్య లోపం, లేదా శరీర ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవడం, మానసిక సమస్యల పట్ల సరైన అవగాహన లేకపోవడం, శృంగారం పట్ల కూడా అవగాహన లేదండి. వీళ్ళేంటే ఎక్కడో ఈ సోషల్ మీడియాలో కొద్ది యూట్యూబ్ లో కూడా ఏవో చూసేసి అశ్లీలమైనవి చూసేసి చాలా గొప్పగా ఊహించేసుకొని ఫెయిల్ అవుతుంటారు. అందుకని నేను సహజంగా ఇప్పుడే కాదండి, నాకు అంటే ఇప్పుడు బాగా పాపులర్ గా నేను 78లో ఫార్మసీ చదివేటప్పటి నుంచి ఆర్టికల్స్ రాస్తున్నానండి. ఇప్పుడు కాదు, 78లో. అప్పుడు కూడా నిన్న ఎవరో నవ్వుకున్నా, ఈ ఆలయాల మీద బూతు బొమ్మల మీద మొన్న ఒక ఆర్టికల్ రాస్తే బాగా ఉంచారండి. ఆ ఆర్టికల్ ఇప్పటికంటే బాగా 78లో రాశాను. మా గోవిందరాజస్వామి గుడిలో బూతు బొమ్మలన్నీ కనిపిస్తాయి. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, మా ఊరు అబ్బాయి, అతను శిల్పకళా నిపుణుడు. ఎందుకు ఇలా
బూతు బొమ్మలు అన్ని ఉన్నాయి మహేంద్ర అని అడిగారు. అబ్బాయి నాకు చెప్పాడు, ఆలయ సంస్కృతిలో ధర్మంలో ఆ రోజుల్లో సెక్స్ ఎడ్యుకేషన్ లేదు మనకి ఇప్పుడు ఉన్నట్లుగా. అందుకని ఆలయాల్లో అన్ని రకాల అభిప్రాయాలు, జ్ఞానము, వికాసము పెంపొందించే విధంగా శిల్పాల రూపంలో మనిషికి జ్ఞానోపదేశం చేసేవాళ్ళు. అంటే మీకు ఎందుకు చెప్తారు, అలా తెలుసుకునే వాళ్ళు. ఆ రోజుల్లో అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా రాళ్లను చూసి, బొమ్మలను చూసి జ్ఞానం పొంది పిల్లలకు అంటున్నారు. ఆ రోజుల్లో మీకు అంటే మీరు పిల్లవాళ్ళు, మా చిన్నప్పుడైతే గుళ్ళు గోపురాలు తిరిగేవాళ్ళు పిల్లల కోసం. అప్పుడు ఉన్న సమస్యలు వేరు, ఇప్పుడున్న సమస్యలు ఏమంటే మానసిక ఒత్తిళ్లు పెరిగిపోవడం, విపరీత స్వభావాలు పెరగడం, శారీరక సామర్థ్యాలు బాగా తగ్గిపోవడం. శారీరకంగా బరువు ఉన్నారండి, ఒక్కొక్కడు 70, 80, 90 కేజీలు ఉంటారు. కానీ పాపం సంసారాలకు అంటే సామర్థ్యం లేని ఇలాంటి దశలో ఎందుకు దారి తప్పుతున్నారన్న బాధ వేసి ఒక ఆర్టికల్ రాశాను. నిజంగా నాకే ఆశ్చర్యం అండి. నేను సీనియర్ జర్నలిస్ట్, ఇప్పుడు కూడా కాలమిస్టుని. ఒక ఆర్టికల్ 2-3 రోజుల్లో 15 లక్షల మంది చదివారండి. 15 లక్షలు. అంటే దారి తప్పకూడదు, అంటే దాంపత్యం దారి తప్పకూడదు అన్న ఒక వ్యాసాన్ని రాస్తే 15 లక్షల మంది చదివారంటే నేనే ఆశ్చర్యపోయానండి. అంటే సమాజంలో ఎంత నీట్ ఉందని. అంటే నా ఆర్టికల్ గొప్పని కాదండి, ఎవరైనా రాస్తారు, నేను కాకపోతే ఏ సైకాలజిస్ట్, మామూలు జర్నలిస్టులు కూడా ఆర్టికల్స్ రాయగలరు డేటా కలెక్ట్ చేసుకొని. కానీ సమాజంలో ఇప్పుడు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దాంపత్య జీవితం, వివాహ వ్యవస్థ, పిల్లలు, సంసారము, ఇవి సఖ్యత చెడిపోతే ఎలా బాధపడుతున్నారు, వీటిని సరిదిద్దుకోవడము, సమన్వయపరుచుకోవడము ఎలా అన్న ఆలోచన ఉందండి. అది నాకు చాలా సంతోషపడినాను. అప్పటి నుంచి కొద్దిగా ఇప్పుడు ఈ మీద ఫోకస్ చేస్తున్నాను. ఇంతకు ముందు నేను ఏదో చేసేవాడిని, కానీ ఇప్పుడు సమాజానికి ఇలాంటివి అవసరము. ఒకప్పుడు అండి మీకు చెప్తాను, మీరు చిన్న పిల్లలు మీకు తెలుసో తెలుదు, మేము యువకులుగా ఉన్న రోజుల్లో శృంగార సాహిత్యం కోసం డాక్టర్ సమరం గారు ఇంకెవరో రాసేటివి చదివే వాళ్ళం. ఇప్పుడు అది విచ్చలవిడి అయిపోయింది. ఇప్పుడైతే ఎంత టెక్నాలజీ ఉందండి, ఎంత సాంకేతిక ప్రగతి ఉంది. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా ఒక ప్రశ్న మనం టైప్ చేసి, నాకు ఈ సమస్య ఉంది, దీనికి మార్గాలు చెప్పంటే ఒక్క క్షణంలో, నేను 6 నిమిషంలో మొత్తం టక వస్తుంది. ఇంత జ్ఞానం తెలుసుకునే అవకాశం ఉండి ఈ సాంకేతిక ప్రగతి ఉన్నప్పుడు భార్యాభర్తలు విడిపోవడం, కొట్టుకోవడం, పిల్లల చంపడం, మరొకరి మోజులో పడడం, ఇంకొకరి మోజులో పడడం, విపరీతంగా విశృంఖలంగా ప్రయత్నం చేయడం ఎంత పొరపాటండి. ఏమంతా జీవితంలో ఈ భర్త ఆ భర్త లేదు, లేదు ఆ భార్యగా ఈ భార్యగా ఎంత ఉంటుందండి చిన్న జీవితం. మీకు చాలా మంది తెలియదు, కానీ మేమంతా అప్పుడే అయిపోయిందా, నాకు 70 ఏళ్ళు దగ్గర పడుతున్నాయి. అరే మొన్న అయిపోయిందా, ఇంకెన్నో ఒక 5 ఏళ్ళ 10 ఏళ్ళ గ్రేస్ పీరియడ్ లో ఉన్నాం. ఈ చిన్న జీవితంలో ఇంత విపరీతంగా సుఖం లేకుండా, సంతోషం లేకుండా, నిరంతరము వెంపర్లాట, ఎక్కడో వెతుక్కొని సుఖాల కోసం ఇలా పాడుపడడం ఎందుకనేది నా ఉద్దేశం. అందుకని ఇప్పుడు యువతకండి, ఇప్పుడు యువతకి ముందు మీకు జీతాలు ఎంతన్నారని, ఎన్ని డాలర్లని, అమెరికాలో చేస్తున్నామా, లండన్కి వెళ్తున్నామా, ఇక్కడ ఇంట్లో ఉండి పని చేసుకుంటున్నామా, నాకు ఇన్ని కోట్ల లక్షల కాదని. మీ శరీరం ఎంత సమర్థవంతంగా ఉందో ఆలోచించారు. మీరు శారీరకంగా ఎంత బలిష్టంగా ఉన్నారు, బరువు కాదండి, ఎంత బలిష్టంగా ఉన్నారు, ఎంత సమర్థవంతంగా ఉన్నారు. మీ మానసిక ఔన్నత్యం ఎలా ఉంది, ఎంత దృఢంగా ఉన్నారు. మీ మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, దాంపత్య సంబంధాలు, స్నేహ సంబంధాలు ఎంత పటిష్టంగా ఉన్నాయి ఆలోచించండి. ఇవి ఆలోచించకుండా, సమాజం అంటే అర్థం కాకుండా, డాలర్ల మీద మోజులో ఇదే అనుకును ఈ ఫాస్ట్ ఫుడ్స్ లో చాలా మంది అంటుంటారు, ఇంట్లో తినరండి, ఎక్కడ పెద్ద ఏదో తిని ఆరోగ్యాలు పాడు చేసుకొని అవస్థలు పడుతూ. నాకు బాధేస్తుందండి, బాధేస్తుంది. నాకు చిన్నప్పుడు, ఇది మీరు కటువుగా అనుకోకండి, పశువులు కట్టుబడికి వచ్చినప్పుడు, ఎదకొచ్చినప్పుడు, గేదెలైతే దున్నపోతుల్ని, ఆవులైతే కోడల్ని పట్టుకొచ్చే వాళ్ళము.
నేను కొంత 10th అట్లా వచ్చినప్పటికీ వెటర్నరీ హాస్పిటల్ వచ్చాయి. డాక్టర్లు వచ్చిన తర్వాత మా ఆవో లేదా గేదో ఎదకొస్తే డాక్టర్ దగ్గర పోయి సూదేసుకొస్తే వాళ్ళు అంటే ఇంజెక్షన్ వేసి అమ్మాయి అప్పుడు ఈ దున్నపోతులు కోడదోళ్ళ అవసరం లేదనే పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో డాక్టర్లే పిల్లలు పుట్టించే రోజులు వస్తే ఇది మానవత్వానికి మచ్చ, మనిషి జ్ఞానానికి మచ్చ, ఈ సాంకేతిక ప్రగతికి మచ్చ అండి. ఇంత జ్ఞానం, డబ్బు, అవసరాలు, సౌకర్యాలు వచ్చి సంసారాలకు పనికి రాకుండా మరొక చోట సుఖాలను వెతుక్కునే పురుషులైనా స్త్రీలైనా ఎంత వివేకరహితంగా ఉన్నారో అర్థం చేసుకోవాలని, సమాజాన్ని పటిష్టంగా సామాజిక విలువల్ని భద్రం పరుచుకుంటూ జీవితాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో నేను కొన్ని ఆర్టికల్స్ రాస్తుంటాను. కొంతమంది విమర్శలు చేసే వాళ్ళు ఉంటే కూడా నేను చెప్పాను కదా, నన్ను తిడితే కూడా చాలా మంది బూతులు కూడా తిడుతుంటారు నన్ను. ఏ వచ్చలేండి అవి ఎందుకు చెప్పేది, మళ్ళీ ఇవి చెప్తే అవి నేర్చుకుని తిడతారు. ఇది మేడం నా ఆలోచన. చాలా అద్భుతంగా చక్కగా వివరించారు సార్. అంటే ప్రీవియస్ ఉన్న ఉమ్మడి కుటుంబాల్లో అప్పుడు ఇంత డివోర్స్ కేసులు లేకపోయినా ఈ మధ్య కాలంలో దీనివల్ల ఈ జాబులు చేసేవాళ్ళు, ఈ ఫ్రస్ట్రేట్ అవ్వడాలు, ఈ సూసైడ్లు చేసుకోవడాలు చాలా ఎక్కువైపోయాయి. దానికి సంబంధించి ఎక్కువ అవగాహన, అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా బిహేవ్ చేయాలని చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇటువంటి టైంలో మీలాంటి వాళ్ళు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఈ ఆర్టికల్స్ రాయడము, ఇదంతా ఒక నాలెడ్జ్ని షేర్ చేస్తున్నట్టే భావిస్తున్నాం సార్ మేమందరం కూడా. థ్యాంక్ యూ మేడం. సార్ ఇలాంటి ఆర్టికల్స్ మీరు ఎన్నో రాయాలి, ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ మరిన్ని చేయాలి అని చెప్పి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది జాయినింగ్ సార్. రైట్, నమస్తే మేడం.